అయ్యగారు ఉన్నారా? ఆయన కలవాలి. ఎవరు? అయ్యగారు ఉన్నారమ్మా. దారిలో ఆపి నా ట్రాక్టర్ కనిపించడం లేదమ్మా. మీరు భయపడొద్దు. పోలీసుకి చెప్పారా? నా ట్రాక్టర్ కనిపించడం లేదయ్యా, ఫిర్యాదు తీసుకోండి. అవునయ్యా, 3 నెలలుగా కట్టలేదు. అలాగేనయ్యా. అయ్యా మీరింటికెళ్ళండి, ఆయన చూసుకుంటారు. చాలా మంచిదమ్మా. చెప్పన్నా. ఈరోజు పేపర్లో చూసుంటావు, డెలివరీకి వెళ్ళిన 5 ట్రాక్టర్స్ని ఎవరో లేపేశారు. వాడు ఎవరు ఏంటని కనిపెట్టేశావు. గ్రామస్తుడు. లొకేషన్ వాట్సాప్ చేస్తాను, వెళ్ళి పని ముగించండి. సరే అన్నా. ఊళ్ళోకి వచ్చేసానన్నా. వాడి ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. వాడు చనిపోయి శవంగా ఉండే ఫోటోని మీకు వాట్సాప్ చేస్తా. ఎవర్రా మీది? రే కారు దిగండ్రా, దిగండ్రా అంటుంటే. నా మాట ఎరా, మనుషులు అడ్డొస్తేనే హార్న్ కొడతారా? ఒక్కంటే మీకంత నీచమైపోయిందా? తోలు తీసేస్తాను, జాగ్రత్త. నేను పొలిమేర దాటే వరకు బండి 20 దాటకూడదు. ఉండరా. ఓరి పాపాత్ముడా, కుక్కను గుద్దినందుకే ఇంత కుట్టావా? అన్నా, వాణ్ణి కొట్టడానికి వచ్చామని తెలిస్తే కుమ్మేసి ఉండేవాడన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, కూర్చోండి. తర్వాత అడ్మిషన్స్ అన్నీ అయిపోయాయా? ఒక సీట్ వేకెంట్ ఉంది. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో సీటు దొరికిందని వాడు వెళ్ళిపోయాడు సార్. అయ్యో పాపం. ఏంటండి, అది కూడా చదువే కదా. ఆ సీటుకి వేరే ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేశాం సార్. ఇవన్నీ మిగతా అప్లికేషన్సా? సార్ పేరెంట్స్ సైన్ చూసారా? చదువుకోని కుటుంబంలో పుట్టిన అమ్మాయి 420 మార్కులు తెచ్చుకుంది. మనం ఈమెకే సీట్ ఇవ్వాలి సార్. మీరు ఏ కారణం చేతైతే సీట్ ఇవ్వాలనుకుంటున్నారో అదే కారణం చేత సీట్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సార్ 420 మార్కులు తెచ్చుకున్న ఈ అమ్మాయి కన్న తండ్రికి సంతకం ఎలా చేయాలో నేర్పించలేదు. తను ఎలా చదివి టీచర్ అయి పిల్లలకి పాఠాలు నేర్పిస్తుంది. మార్కులు చూస్తే సరిపోదు మేడం, మనసు కూడా చూడండి. ఈ అబ్బాయికి ఇవ్వండి. సార్ 350 మార్కులే వచ్చాయి. కింద సంతకం చూసారా? తన తండ్రికి తన సంతకం చేయడం నేర్పించుంటాడు. కళ టీచర్, వాడికి అవకాశం ఇవ్వండి, గొప్పవాడవుతాడు.
5 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గారు ఇటువైపు వచ్చారు. రండి సార్. ఇప్పుడు కరెంట్ లో ఏ పార్టీలో ఉన్నారేంటి? భైరవా, వచ్చి చూడలేదని కోప్పడకు. ప్రజాసేవలో మునిగిపోయాను. ఆగవయ్యా, ఇదేమైనా అసెంబ్లీనా నోటుకొచ్చిందల్లా మాట్లాడడానికి? అదేం లేదు భైరవా. ఎక్కడికి వెళ్ళాడినా? ఏమయ్యా చెప్పవయ్యా. అయ్యా, ట్రాక్టర్ ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారయ్యా. నువ్వు ట్రాక్టర్ అమ్మడం వల్లే వ్యవసాయం జరగడం లేదు. వ్యవసాయం జరగడం వల్లే నీ ట్రాక్టర్ అమ్ముడుపోయింది. లేకపోతే తిండి కూడా. వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడకుండా తెడతాడు. బయలుదేరండి. పంపించరా. అమ్మోరు తల్లి, నువ్వు కనిపించకుండా పోయి 2 సంవత్సరాలయ్యింది. నీ కొలను చెత్త కుప్పలాగా అయ్యింది. జాతర తిరునాళ్ళు మళ్ళీ ఈ ఊర్లో చూడలే మా తల్లి. కళ్యాణి పిల్లేడుస్తోంది చూడు. మొగుడు ఏడుతున్నాడని జారి పడితే ఇప్పుడు బిడ్డ ఏడుతుంది. ఇప్పుడు ఏడుగురు కానీ ఏడుతుందా? ఏమే లక్ష్మి, నవ్వుకుంటే అలా లోపలికి వెళ్ళిపోకండి, అక్కడ లోతుగా ఉంది. వీడెప్పుడు కళ్ళాపరేషన్ చేసుకున్నాడు? బకాడి ఒక్క రోజులో చెరువంతా శుభ్రం చేసేసాను, చూసావా? ఎవరు? మీరు చేశారు. మా చిన్నమ్మ మాతంగి చెప్పడం వల్ల 1 రోజులో చేశారు. లేదంటే 100 రోజులు అయ్యుండేది. మీరందరూ కూర్చుని పేలు నొక్కుంటూ బిల్లు ఇచ్చెళ్ళి ఉండేవారు. మీ గురించి తెలియదా ఏంటి? అది సరే, చిన్నమ్మ ఎక్కడా? ఆడెగ తలి చేస్తుంటే నువ్వు సోత్తా ఊరుకుంటావా? మాతంగి ఏడి? మాతంగి ఏడి? ఇక్కడే కదా ఉండాలా? అక్కడ ఉన్నాడే చూడండి. వెనక కూడా లేదు. నేను అప్పుడే చెప్పాను మాతంగిని వెళ్ళొద్దని. అక్కడంతా పొరతగా ఉంది. చిన్నమ్మ ఏమైంది? చిన్నమ్మ! చిన్నమ్మ ఎక్కడున్నావు? చెప్పు, ఏమంటున్నారా? అప్పుడే చెప్పు, లోపలికి వెళ్ళొద్దని. చిన్నమ్మ! ఇలా పట్టించుకోకుండా వదిలేశారు. చిన్నమ్మ! 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 అయ్యో, మాతంగి అంత వచ్చారే. ఏమైందిరా? అన్న, చిన్నమ్మ లోపల ఉంది, కనపడడం లేదు. ఎవర్రా చెప్తున్నారు? సాక్షిగా వెలిగినొక జ్యోతి కాలం. మాధవి, నేను పిటిషన్ వేశాను కదా, నిన్నెవరు చెరువులో దిగమన్నారు? ఇవన్నీ చేయడానికి గవర్నమెంట్ ఉంది కదా. రా వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా గాంధ్రాడ గ్రామంలో దుర్గమ్మ గుడి తిరణాలకి విచ్చేస్తున్న గ్రామ ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. డిజైన్ లో ఉన్న పట్టీలు పోయినాయంట. ఎవరికో దొరికితే తీసుకొచ్చి మా కమిటీలో ఇచ్చారు. దాన్ని సొంతదారులు అదే విధంగా ఉన్న ఇంకో పట్టీని చూపించి ఈ పట్టీల్ని తీసుకువెళ్ళచ్చు. వెండి పట్టీలని తెలిసి కూడా దుర్గయ్యకి దేవాలయ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను ప్రతి సంవత్సరం నీ సన్నిధికి వస్తున్నాను.
ఈ సంవత్సరమైనా 2 కుటుంబాలు ఒకటవ్వాలి. నేను వెళ్ళి పర్వాలేదు నువ్వురా. నువ్వే దయ చూపించాలి. రా. మమ్మల్ని కరుణించి తల్లి. అన్నా కర్రని తాకెళ్ళనా? మూమెంట్ చక్కగా వస్తుంది. అరే చిన్నమ్మ కూడా వచ్చింది. పండి 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 పండి. ఇదే మాట చిన్నమ్మ. అక్కడ మీ అన్నయ్య కర్రసాము అద్దరు కొట్టేస్తున్నాడు. అందరూ తిరునాళ్ళకొచ్చి మొక్కుకుంటారు, కానీ నా మొగుడు తిరునాళ్ళకి రావాలని మొక్కుకుంటున్నాను. నేను కీర్తన బతిమాలుకున్న తర్వాత ఇప్పుడే తిరునాళ్ళకి వస్తానన్నారు. ఇలాంటప్పుడు కర్రసాము పోటీలంటే ఏం బాగుంటుంది చెప్పు? చెప్పేసావు కదా చిన్నమ్మ, మీ అన్నయ్యని ఎలా లాక్ చేస్తానో చూడు. బాగా చాపు. అరే, ఉండనా? ఇంతవరకు ఎవరి దగ్గర చేయి చాపనాడు మొదటిసారిగా చాపాడు. చూసి పెట్టు. మొక్కుబడి అన్నా. నీ మొక్కు కోసం అయితే నేను పెట్టుకోను. నాకు మొక్కుంటే నేనే పెట్టుకోను. ఇది నీ చెల్లెమ్మ మొక్కు. అయితే 2 చేతులకు పెట్టండి. మిగతాదుంటే కాళ్ళకి పెట్టు. ఏంటే పెద్ద ఫోర్స్ కొడుతున్నావు? లో క్లాస్ వాళ్ళు కదే మీరు. మేమంతా సైట్ కొట్టవే మీ అదృష్టమే. మా గురించి మీ ఇంట్లో అడగండి. రే ఊరుకోరా. మామ వీళ్ళని చూసిన కాలం వేడి నీళ్ళతో కడగలరా రా. ఏంటయ్యా కొట్టాలనుకునే వాళ్ళు పొలం పక్కన ఉన్న మంటపం దగ్గర కదా కొట్టించుకోవాలి. బయటికి వెళ్ళి కొట్టించుకుంటే మొక్కు తీర్చినట్టు అవ్వదు. సంతోషమా? చిన్నమ్మ పిన్నమ్మా, ఎంతో బతిమలుగా మాస్టర్ గారు జాతరకు వచ్చారు. ఆయనకి ఇదంతా ఒకసారి చుట్టి చూపిస్తానే. నడవండి మాస్టరు. అన్నను కూడా రప్పిస్తాను. భైరవన్న ముందులా కాదు, ప్యూర్ శైవం. ఎవరైనా కొట్టినా కూడా యేసు ప్రభులా మరో చంప చూపిస్తున్నాడు. ఆ రేంజ్ కు మారిపోయాడు. అందుకేనా ఈ జాతరలో ఏ గొడవలో జరగట్లేదు? అరే అంతెందుకు, దోమ కుట్టినా కూడా కొట్టడం లేదు. ఏం చేస్తున్నాడట? ఏం చేస్తున్నాడంటే అలాగే ఊ అని ఊది పారేస్తున్నాడు. తాట తీస్తాను, జాగ్రత్త. ఉండండి, హాఫ్ వేలో ఓపెన్ అయింది. 1 నిమిషం. ఇంజిక చచ్చి వరకు జాతరలకు రాడు. అయ్యో ఏనా? అరే ఏంటన్నా నువ్వు? అన్నా నువ్వు కొట్టకూడదనే కదా గోరింటాకు పెట్టాను. గోరింటాకు అంటుకునే సైట్ కొట్టడమే తప్పు. అందులో కులం చూసి సైట్ కొడతారా? ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. పోరా. హింసవాది బయలుదేరుతున్నాడు. పాప ఒక మాస్టర్ గారు పాప 1 నిమిషం. సారీ సార్. అదేంటంటే మాస్టర్ గారు, మీరు స్కూల్లో చెప్తూ ఉంటారుగా జాతి భేదాలు లేవు అని. దానికి భైరవన్న జాతి భేదాలు ఉన్నాయనవని కొట్టు అంటున్నాడు. అంతే తప్ప భయపడడానికే లేదు. అంత క్యాషువల్ గానే వెళ్తండి. మాస్టర్ గారు, నేను గుడి పెద్ద పూజారిని మాట్లాడుతున్నాను. ప్రత్యేక అర్చనకు వచ్చిన భక్తులు వాళ్ళందరూ 10:45 నిమిషాల లోపల రావాలి. ఇంతమందికే అన్నదానం అనుకున్నావు, కానీ చాలా మంది వచ్చేటట్టు ఉన్నారు. చూద్దాం. భైరవ, ఎందుకయ్యా మా అబ్బాయిని కుట్టావు? నువ్వు మా కుల పొడవే కాకుండా బంధువు అయిపోయావు. లేదంటే తల నేల మీద ఉండేది. అందరు కులాలతో నీలా తిరగడానికి నా కొడుకేమైనా కులం తక్కువవాడా? చిన్నప్పుడే కులం గురించి రంగరించి ఉగ్గుపాలు పట్టించా. క్షమించు తమ్ముడు. మాస్టర్ గారు 1 నిమిషం. భైరవన్న ఇంతకు ముందు ఎవరినైనా క్షమాపణ అడగడం చూసారా? అది పోయి ఒక బచ్చాగాడితో. అరే చూడండి సార్, అలా చూడండి. నేను నిన్ను కొట్టుండకూడదు. నీ అబ్బరు కొట్టాలి. మాస్టర్ గారిని అనవసరంగా ఆపాను. అది క్యాషువల్ గా కొట్టింది, ఇది యూస్ఫుల్ గా కొట్టేదే. అంతే తప్ప ఇంకేం లేదు. నిన్ను కొట్టగానే వీళ్ళందరూ వచ్చారే, వీళ్ళంతా నీ కులపోళ్ళా? నీకు తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు. ఎంతకు ముందు ఆవేశంగా మాట్లాడాడే నీ కులపోడు. వాడెక్కడున్నాడో చూడు. నిన్ను నీ గుండెల మీద తన్నేటప్పుడు రా నీ కులం.
మరింకెప్పుడొస్తుందిరా? పోరా. క్లాసులో నేను పిల్లల్ని కూడా కొట్టేరగను. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను కొడుతున్నాడు మీ అన్నయ్య. అందుకే జాతరకు రానని చెప్పాను. ఏమండి, పొంగలి పెట్టి వెళ్దామండి. అదే మీ అన్నయ్య పొంగలు పెట్టాడుగా. నువ్వు పదమ్మా. బాబు ఇదిగో బాబు, వేగాడాడిన వాళ్ళని పోలీసులు కనపడమన్నది తప్పే. అందుకని వాళ్ళ వాకి టాకీని దొంగలించేస్తారా? ఆ? ఏమైనా సరే పెద్దయ్య మనోడు కదా. ఏ మాతంగి, అదే మీ ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు కదా, ఎప్పటికైనా 4 మాటలు మీ ఆయనతో మాట్లాడచ్చు కదా. ఎన్నాళ్ళు ఎలాగ నీ మూడుకి భయపడి ఉంటావు చెప్పు. నేను నా మొగుడికి భయపడ్డాను, నువ్వది చూసావు. ఇప్పుడు కూడా నేను మా అన్నయ్యతో మాట్లాడడం చూస్తే మా ఆయన ఏమీ అనరు. భార్యకి ఎంత స్వేచ్ఛనివ్వాలో మా ఆయన్ని చూసే నేర్చుకోవాలి. అయితే ఎందుకు ఆలస్యం? అన్నయ్యని చూసి మాట్లాడితే పోలా? మాట్లాడొచ్చు, కానీ మీరే రోజైతే మా అన్నయ్యతో మాట్లాడతారు ఆ రోజే నేను మా అన్నయ్యతో మాట్లాడతానని మా వారి మీద ఒట్టు వేశానులే. కాబట్టి ఇప్పుడు నేను మా అన్నయ్యతో మాట్లాడడం ముఖ్యం కాదు, మా వారు మా అన్నయ్యతో మాట్లాడమే ముఖ్యం. ఏమైనా మాస్టర్ గారు చెప్పినట్టు చెయ్యెత్తి కొట్టడం తప్పు కదా మాతంగి. పెదనాన్న, మా అన్నయ్య పొలమేరులో నిలబడ్డ పోతురాజు లాంటోడు. పోతురాజు చేతిలో ఉండే కత్తి ఎవరిని నరకదు, కానీ నరుకుతుందన్న భయం ఉంటుంది. ఇప్పుడు మా ఆయన అన్నట్టుగా అన్ని సమస్యల్ని కోర్టులోనే తేల్చుకుందాం అనుకుంటే ఎంతమంది జనం గుడికెందుకు రావాలి? ఆయన చట్టాన్ని నమ్ముతున్నారు, మా అన్నయ్య సత్యాన్ని నమ్ముతున్నారు. రెండూ ఒకటే అని నేను నమ్ముతున్నాను. అర్థమైందా బామ్మా? ఇద్దరిని వదులుకోలేవు మాతంగి. రండి వెళ్దాం. అలాగే అమ్మా. అందరికీ నమస్కారం. అయ్యా, అమ్మగారి మొహంలో సంతోషం చూడండి. ఈ వేడుక చూడడానికి వచ్చాడు చూడు మన ఊరి ఎమ్మెల్యే. రండి. ఏంటి పెద్దరాయుడు, నీ కొడుకును కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నావా? అంకుల్, రాజకీయాల్లోకి వచ్చే మంచి చేయాలని లేదు, మంచి చేయడమే ఓ గొప్ప రాజకీయం. అంటే రాజకీయాల్లోకి రావు, అలా అర్థమయ్యేలా చెప్పు. నాకు పోటీ లేదు, కానివ్వు. నాకు చాలా గర్వంగా ఉందా. నిన్ను మించిపోయాడయ్యా మీ అబ్బాయి. చాలా మంచిదమ్మా. వస్తానయ్యా. వెంటనే డబ్బులు కడితేనే సిజేరియన్ చేయడం అవుతుంది. 2 ప్రాణాలయ్యా, దేవుడా. కామాక్షక, మీ అమ్మాయిని పురుడు కోసం ఇక్కడికి తీసుకొచ్చానని ఓ మాట చెప్పవా నాకు? ఇప్పుడే విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చాను. చేతిలో 20,000 ఉన్నాయమ్మా, వీళ్ళు 1,00,000 రూపాయలు కట్టమంటున్నారు. నేను కడతాను. డాక్టర్, ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ముందు డబ్బు కట్టండి, తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది కాదయ్యా, ఈవిడెవరో. వెంటనే కడతానన్నారు, డబ్బు అనగానే సొంత వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి ఉంటారే. ఇలా చూడమ్మా, ముందు ఏదో ఒక ఆటో పట్టుకుని ధర్మాసుపత్రికి బయలుదేరండి. 1,00,000 రూపాయలు కట్టే మొహం చూడు. బంగారు తల్లి, ఇదంతా నీ చలవేనమ్మా. చూడమ్మా, బంగారు కొండ, చూసావమ్మా? అంత గొప్ప పుట్టుక అనేది. తమరిని అందరూ చూడాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఓరి నాయనో. అమ్మా, రావే. నాన్న క్లాస్లో ఉన్నారమ్మా. లోపల పెట్టు. చిన్నమ్మా. మగాడి, మన కామాక్షక్క మనవరాలు చూడు. ఓహో, అలాగా. ఏ డొంగు చిక్కులు, ఏ బుజ్జి చిక్కులు. ఇదిగో అన్నిచ్చాడు. నమస్కారం. బ్యాంక్ లో కాస్త లేట్ అయింది, అందుకే. పర్వాలేదండి. సంతకెళ్ళానమ్మా, కొబ్బరికాయలమ్మ డబ్బులు. మేమేమైనా గంజాయి అమ్మించామేంటి? వెళ్ళు. నువ్వు ఆసుపత్రి బిల్లు కట్టడానికి డబ్బు అడిగావా, లేక ఆసుపత్రి కట్టడానికి అడిగావా?
ముందు డబ్బు దాచుంచు. అది గనక వాళ్ళు చూసారంటే ఎక్స్ట్రా ఆపరేషన్ చేసి మిగతా డబ్బులతో మందు మాత్రలు కొని లారీలో ఎక్కి పంపిస్తారు. సరే గాని నా చేతిలో ఉన్న బిల్ తీసుకో చెప్తాను. బాబులాల్ సేటు నగ తాకట్టు కొట్టు. ఏమి కావాలి? ట్రిపుల్ ఆర్ సినిమాకి 5 టికెట్లు కావాలి. చూసింది చాలు, బిల్లు చూడు. తాకట్టు పెట్టి అరగంట కూడా కాలేదు, అప్పుడే విడిపిస్తున్నావా? పోనీ ఒక 25 ఏళ్ల తర్వాత రానా? ఏమన్నావు? మంచి సెంటర్ చూసే కొట్టు పెట్టావయ్యా. వైన్ షాప్ కి ఎదురుగుండా చికెన్ కొట్టు పెట్టినట్టు హాస్పిటల్ కి ఎదురుగుండా నువ్వు తాకట్టు కొట్టు పెట్టావు. అక్కడ పేషెంట్ బతుకుతాడా లేడా గానీ మీరు బతికిపోతున్నారు. తీతి జాగ్రత్తగా చూసుకో, వెనకాల కన్నం వేసి మొత్తం కొట్టేస్తారు. ఏమయ్యా, మా చిన్నమ్మ తాలి తీసిచ్చిందే అనుకో, ఎంత ధైర్యం ఉంటే నువ్వు తీసుకుంటావు. మర్యాదగా నీ చేత్తోనే తిరిగివు. రా పైకిలే. బంగారుకొండ, ఎన్నో కష్టాల తర్వాత నువ్వు నిక్షేపంగా బయటకొచ్చావంటే దానికి కారణం కొంతమంది. ఊళ్ళో ఎంతమంది ఏమన్నా వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నోను, నేను నా డ్యూటీయే చేశాను. ఏంటి మీరు నాకు ఇస్తున్నారు? బిడ్డను తీసుకోండి. వడ్డీకి డబ్బులిచ్చినా ఈ పసికందుకి ప్రాణం పోసింది మీరే కదా. మిమ్మల్ని బాధ పెట్టాలని అనడం లేదు, కానీ ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు ప్రతి క్షణం ఎంత విలువైనదో మాకంటే మీకే బాగా తెలుసు. అలాంటి పరిస్థితిలో మొండి పట్టు పడితే పేదవారేమైపోవాలి? సహాయం చేయడంలో తప్పులేదు, అందుకని నీ తాళి తీసేస్తావా? నేను తాళిని తీసివ్వడం వల్ల మా ఆయనకేమీ అయిపోదు. అదే తాళిని నేను తీయకుండా ఉండుంటే ఇక్కడ 2 నిండు ప్రాణాలు పోయిండేవి. తాళి సెంటిమెంట్ల గురించి మాట్లాడే మోహన్ చూడెలా ఉందో. బిడ్డని కన్నవారికే ఆ బిడ్డ విలువ తెలుసు అంటారు. ఓ బిడ్డని పోగొట్టుకున్న నాకు అంతకంటే బాగా తెలుసు. ఆ రోజు ఎవరైనా నా బిడ్డని చూసుంటే, కాపాడుంటే, ఇలా నేను సంవత్సరాల తరబడి ఏడుస్తుండేదాన్ని కాదు. నా బిల్ గేట్స్ పుట్టిన ఇలాంటి సమయంలో ఏంట్రా బంగారు కొండ, ఈ చందమామని చూసి నేను ఏడవచ్చా? ఈ హాస్పిటల్ ఖరీదెంతో ఒక్కసారి అడుగు, మరుక్షణమే నేను కొనేస్తాను. మన వాళ్ళందరికీ ఇక్కడ ఉచిత వైద్యమని ప్రకటించేద్దాం, ఏమంటావ్? అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మన ప్రొడక్షన్ ఇప్పుడు డబుల్ అవబోతుంది, అండ్ మన శాలరీ కూడా. ఈ బోరు మాత్రమే నాది. ఇందులో మీరు ఎప్పుడైనా ఎంతైనా నీళ్లు తీసుకోవచ్చు. మీ అవసరాలన్నీ పోను, మిగిలిందే నా బిజినెస్ కి. మీ పేరు ఊర్లో వారందరూ చెప్పుకునేలా చేసేశారయ్యా. అవునవును, చించారు. ఇంత లోతను బోరేసి నీళ్లు తోడేశారు, వాణ్ణి పొగుడుతున్నారు. మీ పాటికి మీరు 1000 అడుగులు బోరు వేస్తే భూగర్భ జలాన్ని నమ్ముకున్నా మేమందరం ఏమవ్వాలి? బోరు వేయడం తప్పని ప్రభుత్వం ఏమీ చెప్పలేదే. తప్పని అయ్యగారు చెప్పారు బ్రదర్. నీళ్ళనేవి అక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రాకూడదని మన అయ్యా ఎవరో మన వీరబ్రహ్మం గారు చెప్పారు. మీరు చెప్పింది నేను కాదనడం లేదు. అయితే ఆలస్యం ఎందుకు బ్రదర్, ఇక బయలుదేరండి. నువ్వు అతనితోనే కావచ్చు, అందుకే గట్టిగా అరిచో. అలాగే నిలబడి వెళ్ళేటప్పుడు డబ్బిస్తాడు, తీసుకుని వెళ్ళు. వాటర్ బాటిల్లో నీళ్లు కొని తాగే పరిస్థితి వచ్చిన ఈ టైంలో కూడా అది విదేశీయుల దగ్గరే కొనుక్కుని తాగాలా? ఏ మంచి నాణ్యతతో మనమే ఉత్పత్తి చేసుకోవడం తప్ప? మొత్తానికి అమ్మే ప్లాన్ లోనే ఉన్నా. రేయ్, ఆడి కార్ రేట్ ఎంతో తెలుసా నీకు? రేయ్, నీకు ఆడి కార్ అంటే ఏంటో తెలుసా? నా మాట కాదని బోరేసావనుకో, మెడ కోసి బోర్లు వేసి పాతి పెడతాను, జాగ్రత్త. రారా. రేయ్,
బోర్ వేయడానికి బదులు 2 బీర్లేసి పడుకోండిరా. సమంత వెళ్ళొస్తాను. సరే మహేష్ బాబు. చిన్నమ్మా, మీ ఆయన్ని మీ అన్నయ్యని కలపడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. ఇంతవరకు మన పాపకి ఓని ఫంక్షన్ చేయలేదు. మనం పాపకి ఫంక్షన్ చేయాలంటే మేనమా ఉండాలి కాబట్టి మాస్టర్ని మీ అన్నయ్య పిలిచే తీరాలి. ఒకవేళ మాస్టర్ పిలవకపోయినా మేనమావగా మీ అన్నయ్య చేయాల్సిన పనులు తప్పకుండా చేస్తాడు. వచ్చే తీరాలి, అన్ని చేసే తీరాలి. సమ్ టైం ఇలా అనిపిస్తుంది. టైర్లో గాలుందా చూడు. ఇదిగో చూస్తాను. మన గాలి మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది? అది విలేజ్ గాలి, ప్యూర్ గా. ఏయ్ చిన్నమ్మా, నేను ఇంకా బండి ఎక్కలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆగో. ఏయ్ ఏయ్, ఇప్పుడు నేనేమన్నానని అలా వదిలి వెళ్ళిపోతున్నావు? ఇదే పని అయిపోయింది. ఏయ్ ఏయ్, కోతికి పుట్టిన కోతులారా, నాటి పళ్ళు నాటి పళ్ళవి. ఎంత పని అని తీసుకుపోయాం? నీదేం పోయింది? మిమ్మల్ని పొమ్మంటుంటే చేతులు కాళ్ళు ఎరపడతాను. చిన్నమ్మా, ఇది చాలా దారుణం. ఎవరూ పరీక్షల్లో ఫెయిల్ అవ్వలేదు, బట్టి పట్టడంలో ఫెయిల్ అయ్యారు. అర్థమైందా? ఎప్పుడు గట్టిగా చదివితే మనసుకెక్కదు. ఇదిగో మాస్టారు, ఇది రాస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాం. ఊరంతా కలిసికట్టుగా వచ్చారు. ఏంటి విషయం చెప్పండి. మెడకోసి అదే బోర్లు వేసి పాతి పెడతాను, జాగ్రత్త. ఆ బోర్వెలోడు పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. చదువుకున్నోళ్ళు మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం. 600 అడుగుల లోతు వరకు బోరు వేయడం వాళ్ల తప్పే. అందుకని వాణ్ణి బెదిరించి పంపడం దానికంటే పెద్ద తప్పు. మనం అధికారులకు చెప్పి వాళ్ళ ద్వారా చర్య తీసుకోవాలి. అది కాదు, ఏదో కోపంలో. ఏంటన్నా కోపం? చట్ట ప్రకారం నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. అన్నా, ముందు ఆ హెల్మెట్ తీసి తలకి పెట్టుకుని బయలుదేరండి. అవును బాబు, పోలీసులు నడు రోడ్లోనే ఉంటున్నారు. పోలీసులు నడు రోడ్డు మీద ఉంటున్నారని హెల్మెట్ పెట్టుకోవద్దు. మన భార్య బిడ్డలు నడు రోడ్డు మీద నిలబడకూడదు. దానికోసం హెల్మెట్ పెట్టుకోండి. వీళ్ళు జన్మలో బాగుపడరు. పోనీ పండగ ఎలాగా చేయలేదు మా తంగి. మీ అమ్మాయిని మీ అన్నయ్య కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ 2 కుటుంబాలు ఒకటవుతాయి. ఇంతకన్నా పెద్ద విందే ఇస్తారు. అలా చెప్పు కళ్యాణక్క. 4 సంవత్సరాలుగా ఇదే మాట నేను చెప్తూ వచ్చాను. అప్పుడు నన్ను కోపంగా చూసేవారు. మీ అన్న కొడుకు ఇవ్వడానికి అంత ఆలోచిస్తున్నావు? ఏ కాలంలో ఉన్నారు మీరంతా? మావయ్య కొడుకుతో అత్తయ్య కొడుకుతో పెళ్లిళ్ళు ఎప్పుడూ అటకెక్కేశాయి. వారి మనసులో ఏం కోరికుందో దాన్ని మనం నెరవేర్చాలి. వివేక్ ఇప్పుడు ఫారిన్లో ఉన్నాడు. వాడి మనసులో ఎవరున్నారో? మా అన్నయ్య కొడుకు వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి గాని నా కూతుర్ని చేసుకోవాలనేం లేదు. కుటుంబాలు కలవడం కోసం పిల్లల మనసు పాడు చేయకూడదు. ఏ మాతంగి, మీ అన్నయ్య కొడుకు బాగా ఎదుగుంటాడు కదా, చూసి చాలా రోజులైంది. అమ్మా, నీకు వివేక్ ఎలా ఉండాలో చూడాలి, అంతే కదా? బకాడి ఏంటే ఏమన్నావు? వివేక్ నంబర్ ఇవ్వు. హఠాత్తుగా వివేక్ మీద ప్రేమ పుట్టిందేంటి? ఇవ్వు లూసు. ఇప్పుడు ఎందుకు వాడి నంబర్ నీ ఫోన్లో సేవ్ చేస్తున్నావు? ఏమే, నా బిడ్డ ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడి మొహం ఇప్పుడు ఎలా ఉంది? మారిపోయిందా? చూసావా, నువ్వు పెంచినవాడు నీ ఫోటో పెట్టుకున్నాడు, కానీ నీ కన్న కూతురు ఇది దీపికా పడుకునే ఫోటో పెట్టుకుంది. జాగ్రత్తమ్మా, మెడ పట్టేస్తుంది. నాకు నమ్మకం వచ్చేసింది బకాడి. మా అన్నయ్య కొడుకు 2 కుటుంబాలని కలుపుతాడు. మళ్ళీ మనందరం ఒకటవుతాం. కావాలంటే చూడు, వాడు ఊళ్ళోకి రాగానే ముందు మన ఇంటికే వస్తాడు చూడు. ఇదిగో చూడండి, బాగున్నాడు. చూసారా? మాస్టర్ 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 మాస్టర్, ఒక నిమిషం బండి ఆపండి. ఏంటి ఒంటేలు వస్తాయి. ఇలా బహిర్భూమిలో పోయకూడదు. అక్కడ మరుగుదొడ్లు కట్టారుగా, వెళ్ళిపోసుకో. అక్కడికి వెళ్తే ఒంటేలు రాదు, వాంతి వస్తుంది. నేను ఖాళీ మైదానంలోనే వెళ్తా అన్నా. త్వరగా వెళ్ళరా. అలా అన్నారు, బాగుంది. దయచేసి తిరిగి చూడకండి, అటే చూస్తూ ఉండండి. అరే, మనీ పర్స్ ఎక్కడగా ఉండాలి. ఆ మూర్తల్ని ఈ రోజు నాపై కన్ను చూపించింది. ఎవరు పడేసుకున్నారు? చల్లగా ఉండాలి. అయిపోయింది. ఏంటో తెలీదు, 2 రోజులుగా యూరిన్ నేలలా వెళ్తుంది. ముందు డాక్టర్ కి చూపించుకోవాలి. మాస్టర్, ఆన్ ద వేలో బండి ఆపి జ్యూస్ తాగెళ్దామా? టుడే మై ట్రీట్. మంచి షాప్ చూసి ఆపండి. జ్యూస్ కొట్లా లేదే.
పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇంట్లో పెరిగాడు గారు తీసుకెళ్ళేది. సార్ ఒక నిమిషం చెప్పండి సార్. రోడ్డు మీద ఎవరో పర్సు పోగొట్టుకున్నారు. అది తీసుకుని లుంగిలో సార్ పెట్టుకున్నారు. సార్ అదేం లేదు సార్, నేనే జాగ్రత్తగా ఉండాలని ఇలా పంచులో పెట్టుకున్నాను. ఇదిగోండి సార్. నా దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ చేతిలో పెట్టాడు. అది ఎవరిదో విచారణ చేసి ఇచ్చేయండి సార్. సరే నేను చూసుకుంటా. ఇచ్చే మిగతా సరే, పనులు చేస్తారు. పదవయ్యా. ఇదిగోండి ఈ పత్రికలు మీరే ఇస్తారో లేక ఉండిలో వేస్తారో మీ ఇష్టం. అలాగే పార్ట్ టైం గా పోలీస్ ఉద్యోగంలో చేరండి, అవార్డులు కూడా ఇస్తారు. హలో బాబు ఎక్కడున్నావు? ఇంకో 5 minutes లో వచ్చేస్తాను చిన్నానా. 5 సంవత్సరాలు వెయిట్ చేసాం కానీ 5 నిమిషాలు కష్టంగా ఉందిరా. ఏంటే బంగారం, దండాలు పెద్దింటాం గారు. బిడ్డకి పోలియో డ్రాప్స్ వేయాలని తెలీదా? ఆ? దోమల కోసం దోమల వలె వాడాలి. దోమల్ని చంపేడు మనకి మాత్రం మేలు చేస్తుందా? ఇక పెట్టనమ్మా. ఓంటి నాన్న, అత్తయ్య చెప్పింది కరెక్టే కదా. మామయ్య ఏరోనాటికల్ అయిపోయింది మామయ్య. అందుకే మిమ్మల్ని చూసి మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. నువ్వు చాలా పెద్ద చదువులు చదివించినందుకు సంతోషంగా ఉంది. కానీ ఇది చెప్పవలసింది నాకు కాదు, మీ నాన్నకి. లేదు మామయ్య, మీ బంధమే వద్దు అనుకుని మేము దూరంగా వచ్చేసాం. మళ్ళీ నువ్వు వస్తే ఏంటి అర్థం? నా మాట మీద నీకు గౌరవం ఉంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఎందుకు నాన్నా? లేదురా, మీ అన్నయ్య బతుకుంటే ఇప్పుడు వాడిలాగే ఉండేవాడు. వాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. నాకు వీడిని చూడగానే వాడే జ్ఞాపకం వచ్చాడమ్మా. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ ఏదైనా? వద్దు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్, నేను ఇప్పుడే వచ్చాను. సార్ని ఇప్పుడే కలిశాను. ఎవరు? సార్ నాకు ఇవ్వండి. హలో. హలో, చెప్పండి సార్. సార్ వినిపిస్తోందా? హలో సార్. సార్ వినిపిస్తోందా సార్? హలో సార్. వినిపిస్తుంది, చెప్పండి సార్. ఏంటి సార్, మీ ఆఫీసులో కుర్రాళ్ళు ఎవరు లేరా? వెళ్లే దారి కదా అని పంపించాను సార్. ఇదే మీ అమ్మాయి అయితే ఇలా పంపిస్తారా? సారీ సార్. ఇంకెప్పుడు ఇలా చేయకండి సార్. ఓకే సార్. సార్, తర్వాత ఆ డాక్యుమెంట్ విషయం గురించి మనం తర్వాత మీట్ అయి మాట్లాడుకుందాం. అలాగే సార్. ఓకే సార్, బాయ్. మా ఆవిడే వస్తానంది. మా తంగి మనసులో ఏముందో తెలుసుకోవాలని నేను ఒక్కడే వచ్చాను. అదిగో మాతంగి, మీ అన్నయ్యని చూడాలి, అంతేగా? అరుగు రా బావా. బావా రండి. అన్నయ్య బాగున్నావమ్మా? ఎలా ఉన్నావు బావా? బాగున్నాను బావా. మేమే వద్దాం అనుకున్నాం, ఈలోగా మీరే వచ్చారు. కూర్చో. నువ్వు పెట్టిన మళ్ళీ చెట్టు నుంచి వచ్చింది. ఏంటి బావా? బావా, నేను తట్టుకోగలను, కానీ పెళ్ళైన దగ్గర నుంచి తనే ఏడుస్తూ ఉంది. అదే ఇల్లరికపుటల్లుడుగా మా ఇంటికి నువ్వు వచ్చావంటే... అయ్యో బావా, నీకు తప్పుగా అనిపిస్తే మీ ఇంట్లో కొంచెం చోటివ్వు, మేమే ఇక్కడికి వచ్చి ఉంటాం. లేదు బావా, చిన్న వయసులోనే అమ్మా నాన్నను కోల్పోయి ఒంటరిగా పెరిగిన వాడిని. ఇలాంటి కుటుంబంలోనే నేను ఉండాలి. రా బావా. చాలా థ్యాంక్స్ బావా. భైరవ ఉన్నాడమ్మా? అదిగో చెల్లెమ్మ వస్తోంది. ఏమా బాగున్నావా? రండి పెద్దనాన్న. రామ్మా, బాగున్నావా? చెప్పకుండా వచ్చేసారు. ఒట్టు పెట్టి పిలిచిన గాని రాని రాము అత్తయ్య వచ్చేసారు. అరే, మీ అందరినీ 2 సంవత్సరాల ముందు మాతంగి పెళ్లిలో చూశాను. కూర్చోండి. ఏవండి, ఇక్కడ చూసారా ఎవరు వచ్చారో?
కూర్చోండి వచ్చేస్తారు సరేనమ్మా. ఇలా చూడండి అయ్యా, మాస్టర్ వచ్చేలోపు మొత్తం మాట్లాడేసేయండి. అర్థమైందా? అదిగో అబ్బాయి వచ్చేసాడు. రండి, నమస్కారం. నమస్కారం. అందరూ కలిసి వచ్చినట్టున్నారు. ఏంటత్తయ్య, బాగున్నావా? బాగున్నావన్నా? బాగున్నా. మంచిది, సరైన సమయానికి వచ్చారు. ఇంకా కోళ్ళని గంపలు పెట్టలేదు. మీరందరూ ఉండి భోంచేసి వెళ్ళాలే. గుళ్ళో ఏ శుభకార్యం జరిగినా నిన్ను పిలవడానికి వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు. నిన్న కుంకుమోత్సవానికి నువ్వు స్వయంగా వచ్చినప్పుడు నిన్ను దూరంగా నిల్చోబెట్టారు. నీకు బాధ అనిపించిందో లేదో, మేము తట్టుకోలేకపోయాం. 5 సంవత్సరాలుగా బిడ్డ పుట్టలేదనే కదా ఈ అవమానం. అందుకే మీకు రెండో పెళ్లికి అమ్మాయిని చూద్దామని. మన సంప్రదాయంలో ఇదేం తప్పు కాదు కదా. అంతెందుకు, మీ పెదనాన్న మూడో పెళ్లి చేసుకోలేదా? అడిగావయ్యా. కోడిని కోసి పులుసు పెడతానన్నావుగా, వెళ్ళు. దానికే ఉంది, సంబంధం చూడండి. ఏంటేంటో అన్నారు. సంబంధం మాటెత్తితే భైరవుడు కోపంతో ఊగిపోతాడని వెంటనే ఒప్పేసుకున్నాడు. చూడండి మామా, సంబంధం చూడమన్నది నాకు కాదు, నా పెళ్ళానికి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కాస్త పెద్ద మనిషిలా మాట్లాడవయ్యా. లోపం ఉన్నది నాకు, అలాంటప్పుడు నా పెళ్ళానికే సంబంధం చూడాలి. వెళ్ళి చూడండి. ఎవరిలో లోపం ఉందో తెలియకుండా నాకు రెండో సంబంధం తీసుకొచ్చిన మీరు, లోపం నాలో ఉందని చెప్పినా కూడా నా పెళ్ళానికి సంబంధం చూడనంటున్నారే. ఏ పెళ్ళానికి రెండో పెళ్లి చేస్తే పిల్లలు పుట్టరా? రంగులో అందంలో తనలాంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. గుణంలో తాను 1,000,000 మందిలో ఒకటి. అలాంటి ఒకదాన్ని మీరు నాకు రెండో భారీగా తీసుకురాగలరా? నేనిప్పుడు చెప్తున్నాను, మీరు ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నాకు పిల్లలు లేరనే లోటు తెలియనే లేదు. అదొక లోటు అనుకున్నప్పుడే కదా నాకు సమస్య, తనకు సమస్య అని ఆలోచించేవాళ్ళం. అయినా మాకు బిడ్డగా మా మాతంగి ఉందిగా. మాతంగే ఈ ఇంటికి వారసురాలు, మాతంగే మా వంశం. పొండి. ఎలాగయ్యా చెల్లుల్ని వారసురాలుగా చెప్పగలం? మాతంగికి పెళ్ళయి 2 సంవత్సరాలు అయి ఉంటది. తనకంటూ ఒక బిడ్డుంటే నువ్వు వారసుడిగా తీసుకోవచ్చు. దాని కడుపున ఒక కాయ కాయలేదే. భైరవ, వంశాంకురం లేని కుటుంబం అని ఊరంతా అనుకుంటున్నారు. ఏంటి అందరూ ఏం మాట్లాడుతున్నారు? మాతంగికి పెళ్ళయి 2 సంవత్సరాలే అవుతుంది. 20 సంవత్సరాలు అవ్వలేదు. ఏం మాట్లాడాలో మీకు తెలీదా? భైరవ్ కుటుంబానికి వారసుడు కావాలిగా. వారసు కావాలంటే ఇదిగో మా ఆయన ఉన్నారు. 2 కాదు 3 కాదు 10 పెళ్లిళ్ళు కూడా చేసి పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆడబడుచు మనసు గాయపడేలా మాట్లాడొద్దు. ఏమయ్యా దేవుడా, ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి ఎంత పోరాడాలా? ఏమయ్యా దేవుళ్ళు, మీరు కూడా అలాగే చూస్తూ ఉంటారా? మీరందరూ కలిసి ఆశీర్వదించండి అయ్యా. బెగ్గెట్టుకోకమ్మా, ఈ సంవత్సరం నీకు తప్పకుండా బిడ్డ పుడుతుంది. ఏమన్నావు? నాకు బిడ్డ పుట్టాలా? పిండి దీపం కడుపు మీద పెట్టుకుని పడుకుంది అందుక? మా అన్నయ్యకి వదినికి బిడ్డ పుట్టాలి. ఒకవేళ నా కడుపులో నలుసు పడితే అది కూడా మా అన్నయ్యకి వదినికే ఇచ్చేస్తాను. చెప్పు, దేవుడికి వినబడేలా గట్టిగా చెప్పు. ఆ అమ్మాయి చెప్పింది వినపడింది కదా మీకు? బిడ్డ పుట్టే వరం ఇవ్వండియా దేవుళ్ళు. సంతోషంగా ఉండాల్సిన సమయంలో బాధపడుతున్నావేంటి? నా కోరిక తీరినట్టే నా చెల్లెల కోరిక కూడా తీరాలి బావా. ఇంకేంటి బావా, నీ కోరిక తీరిందిగా. మా అన్నయ్యకు పిల్లలు పుట్టాకే మనం పిల్లల గురించి ఆలోచిద్దామని మాతంగి చెప్పింది. నేను కూడా సరే అన్నాను. నేను వచ్చి పెద్దవాడిని అయ్యి ఫ్లైట్ లో వచ్చి వర్క్ చేస్తాను. నేను ఫ్లైట్ పేపర్ లోనే చూసాను రా. బకడి,
రేయ్ అలా చెప్పకూడదురా. ఆశయం ఎంతో గొప్పదిగా ఉండాలి. నేను కూడా ఏరోనాటికల్ చదవాలని ఆశపడ్డాను. నువ్వు బాగా చదువుకోలేడు. ఊరికే మాట్లాడడం కాదు బావా, నా మేనల్లుడు ఏమవుతాడో అడుగుదాం. అడుగు అడుగు. అల్లుడు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? మామా నేను నీలా అవ్వాలి, అదే నా ఆశ. తప్పు చేసే వాళ్ళని కొట్టాలి మామా. సూపర్ రా, ఇదెలా ఉంది? నానా ఏయ్ కాప్ మాస్టర్ అలాగే చేస్తాడు, వదిలేయ్. రేయ్, అలా మాట్లాడకూడదు. ఏంటి బావా నువ్వు చిన్న విషయానికి పోయి? ఏది చిన్న విషయం? నా దగ్గర చదువుకునే విద్యార్థి అలా చెప్పినా కూడా తట్టుకోలేను. ఇదే ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పాను, ఈ కొట్లాటలు గొడవలు వదిలేయమని. చూసావుగా అది ఎంత దూరం తీసుకొచ్చిందో. నేను నిన్ను మారమన్నాను, కానీ వాడు నీలా మారతానంటున్నాడు. పిల్లల దృష్టిలో మనమే హీరోలు. వాళ్ళు మనల్ని చూసి ఎదుగుతున్నారు. అర్థం చేసుకో బావా. ఏ మామయ్య ఇక్కడి నుంచి ఉన్నావు? జల్లికట్టుకి వెళ్దామన్నావు కదా, రా వెళ్దాం. పోరా, ఇప్పుడే మీ నాన్న క్లాస్ పీకి వెళ్ళాడు. వద్దురా. జల్లికట్టుకి వెళ్ళట్లేదా? ఉమ్? ముందు భోంచేయడానికి వెళదాం, లేదంటే దానికి క్లాస్ పీకుతాడు. మన ఊరి గ్రామదేవత ఉత్సవం సాంప్రదాయం ప్రకారం గొయ్యి తవ్వడం. భైరవ దంపతులు దండ వేసేది వాళ్ళ అబ్బాయి వివేక్. ఆ తర్వాత మాతంగి దంపతులు పూల అర్చన, వాళ్ళ కవల పిల్లలు. బండాపరా భైరవా, నా ఆస్తిని 4 భాగాలు చేసి నా బిడ్డను అనాథం చేసావు కదా. నాకు ఆస్తి మాత్రమేనా పోయింది, నీకు కొడుకే లేకుండా పోతాడు చూడు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? బావతో కలిసి గుడికొచ్చాను. ఈ రోజు నాకు కొట్టే మూడ్ లేదు. వెళ్ళిపో. ఏయ్ పోరా. బావా ఎవడాడు? బావా నువ్వు వెళ్ళు బావా. ఏంటి అలా మాట్లాడి వెళ్తున్నాడు? గొట్టంగాడు. నన్ను దాటి మా మామయ్యని ఎదిరించెళ్తావా? వీడు వేలుడంతే ఉండొచ్చు, కానీ మెడ కొరికి చంపి పారేస్తాడు. పోరా. చెప్పానుగా, పోరా. సూపర్ రా అల్లుడు. కారు ముందుకెళ్ళి నుంచున్నాడు. ఏదైనా జరగకూడదు, ఏదైనా జరిగితే? ఏమి లేదు బావా, ఊరికే తమాషాకి. నువ్వేం పట్టించుకోకు, పద. నిన్న అంతగా చెప్పినా కూడా మళ్ళీ గొడవలేంటి బావా? 5 అక్క చెల్లెళ్లతో పుట్టినవాడు మొత్తం ఆస్తి అంతా వాడే కాజేయాలని చూస్తే వదిలేస్తామా? అందుకే కదా బావ కోర్టులున్నాయి. ఈ కేసులో కోర్టుకు వెళితే ఆడవాళ్ళు ముసలాళ్ళు అయ్యాకే జడ్జిమెంట్ వస్తుంది. మన కోర్టులో మరుక్షణమే జడ్జిమెంట్. ఇవన్నీ మనకొద్దు బావా. మనం నలుగురి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు కాదు బావా. ఎందుకు ఎప్పుడు చూసినా మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడతారు? మంచి పేరు తెచ్చుకోవాలనుకోవడం లంచమే బావా. సూపర్ మామా, ఇతను పిరికోడు మామా, వదిలే. అలా చెప్పరా. దేవుడే తప్పు చేసినా నిలదీయాలి అల్లుడు. నాన్నలాగా మెత్తగా ఉండకూడదు. క్యాచ్. అయ్యో మిస్ అయిపోయింది. ఇప్పుడు చూడు. అవుట్. బాబా అద్దరు కొట్టావు. ఏరా నీ పని అయిపోయిందిరా, ఇంటికి వెళ్ళరా. నువ్వు ఓడిపోయావురా, పోరా. అయ్యో అమ్మా నా కాలు. ఏరా బాబా ఏమైందిరా? నీ సంగతి చూస్తా. రేయ్ వదలరా, దేవుడు చూసుకుంటాలే. రేయ్ ఏం చేయడు, చూస్తూ ఉంటాడు. నేను మామలాగా వాడిని తరిమి కొడతాను. వద్దురా. ఒరే ఆగరా. ఎంత ధైర్యం అంటే మా బావనే కొడతావు. ఆగరా రే. వద్దురా, వదిలేరా. రే వద్దు, ఆగరా. నువ్వు చేసిన తప్పు, ఆగరా. ఆగు. రే ఇక్కడ పోతే పోనీ, వదిలేయ్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని వదిలిపెట్టరా.
అబ్బాయి పసివాడు, చెవి కుట్టించకుండా పాతి పెట్టకూడదు. పిల్లని తీసుకెళ్లి మామయ్య ఒళ్ళు పడుకోబెట్టు. ఎందుకు అవన్నీ? ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా బిడ్డ? బంగారం ఉన్న పాలల్లో సూది తీసి బిడ్డకి నొప్పి లేకుండా గుచ్చండి. అల్లుడికి చెవులు కుట్టిస్తున్నాం, అదే గుర్రం మీద కూర్చోబెట్టి. గుర్రం మీద కాదు మామ, నీ ఒళ్ళో కూర్చొని చెవులు కుట్టించుకుంటా. సూపర్ రా. ఆపండి. నా కొడుకు కర్మకాండ చేయబోతున్నారు. చెవులు గుట్టించి ఏం చేయబోతున్నారా? బావా, నా కొడుకుని వదిలే అని బతిమలాడాను. విన్నావా? నువ్వు పగ తీర్చుకోవడానికి వెళ్ళి నా కొడుకుని బలిచ్చావు కదా బావా. ఇక్కడే ఉంటే నా కూతురు కూడా చంపేస్తాను. రామాతంగి వెళ్ళిపో బావా. మనకి ఇల్లు వద్దు బావా. వీడితో పందాలు బావా. వద్దు బావా. బావా బావా, మొద్దు బావా. వచ్చే శుక్రవారం నిశ్చితార్థానికి ముహూర్తం బాగుందని పంతులు గారు చెప్పారు. మీ ఇంటికి పిల్లనివ్వడానికి మేమెంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఈ నిశ్చితార్థం ఊళ్ళో వైభవంగా జరగాలి. మీరెళ్ళి మిగతా పనులు చూడండి. పెద్ద మావయ్య, మీరు తప్పుగా అనుకోకండి. నేనిలా చూస్తూ ఊరుకోలేను. ఇప్పుడు మీరు చెప్పినట్టు మాతంగికి మాస్టర్కి ఒక మాట చెప్పుండొచ్చుగా. 2 రోజులు నిశ్చితార్థం పెట్టుకుని ఏదో పరాయి వాళ్ళకి చెప్పినట్టు కబురు చెప్తున్నారు. వారం రోజులుగా ఊరే మాట్లాడుకుంటుంది. పనోళ్ళు నాతో చెప్తున్నారు. ఆయనతో చెప్తే ఏమైంది? అప్పుడు కావాలనిగా అవమానిస్తున్నారు. మా ఆయన తాళి ఇస్తాడా, తాంబూలం ఇస్తాడా అని చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఎదురు చూస్తున్నారు. కాని సొంత చెల్లెలు ఒక్క మాట చెప్పలేదు. మీ మనసుకి ఏదనిపిస్తే అది చేయండి, కానీ నేను రాను. నేను తట్టుకోలేకపోతున్నానండి. అన్నా, తనేదో బాధలు అలా మాట్లాడింది. నేను ముందుండి ఈ కార్యం జరిపిస్తాను. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను. తను కూడా వస్తుంది. మీరేం దిగులు పడకండి. భైరవా, నేను బాధపడింది నీ భార్య రానని చెప్పినందుకు కాదు, నువ్వు వస్తుందని చెప్పినందుకు. భైరవుని పిలవాలనుకుంటే ఈ సంబంధం మాకొద్దు. ఇంకోసారి మీ అన్నయ్య మొహం నేను చూడదలుచుకోలేదు. మన పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఆ రోజులు గుర్తొస్తున్నాయి కదా. నమస్కారం. రండి, కూర్చో. ఉమా మోగం ఇప్పుడే ఎలిగిపోతుంది కదా. అవును బాబాయ్ గారు. రండి. ఇంకెందుకు ఆలస్యం? పెద్దల సమక్షంలో దేవుడి సాక్షిగా తాంబూలాలు మార్చేసుకోవచ్చు కదా. మాతంగి, మాతంగి, పైకి లే.
మాతంగి తీసుకోమ్మా. భైరవన్నయ్య బంధాన్ని తెంచుకోలేదు చూసావా? నిశ్చితార్థం చూడడానికి రాకూడదని చెప్పారు కదా మాస్టర్ గారు, అందుకే నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చాం. ఆగండి. నేను ఒకరిని పిలవలేదంటే అర్థం చేసుకుని మరీ పక్కకు తప్పుకోవాలి. ఇలా శుభకార్యం జరుగుతున్న చోటుకొచ్చి రచ్చ చేయడం ఏం బాలేదు. వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి. 15 సంవత్సరాల పగ మర్చిపోయి ప్రేమతో వచ్చారు కదా, వాళ్ళని నిల్చోబెట్టి మాట్లాడతారేంటి? లోపలికి పిలవండియా. అందుకని శుభకార్యంలో గొడవ చేయడానికి వస్తారా? భైరవ్ ఎక్కడ కూడా గొడవ చేయడానికి వచ్చాడా అనుకున్నాను. అందరినీ పిలిపించి అవమానిస్తున్నారా? బాగుందా న్యాయం? భైరవ్కి ఇప్పుడే చుట్టారకని తెలిసిందా? మన బంధాల అనుబంధాల తర్వాత ఏం బాబు, నీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉందని తెలుసుంటే సత్య ప్రమాణంగా మేము ఇక్కడికి వచ్చి నిలబడే వాళ్ళమే కాదు. మాస్టారు, మా అన్న నన్ను వదిలి వెళ్ళిపోయినా సరే మా వదిన్ని విధవరాలని పక్కన పెట్టకుండా శుభకార్యంలో నిలబెట్టి ఆవిడ ముట్టుకున్న తాంబూలాన్ని నేను మీకు ఇచ్చాను. ఎందుకు? రక్త సంబంధం, వీడిపోని అనుబంధం, కలిసి చావటానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇంకోసారి కలిసి పుట్టడానికి అవకాశం లేదు. ఏమ్మా, అటువంటి అనుబంధం వాకిట్లో నిలబడి ఉంటే మీ అన్న రమ్మని చెప్పకుండా అలాగే నిలబడిపోయా. ఏమయ్యా, నా మామ కొడుక, నేను పిలుస్తున్నానయ్యా, లోపలికి రా. మేనమావుగా అన్ని హక్కులు నీకే ఉన్నాయ్యా. మాతంగి పిలవలేదని ఆలోచిస్తున్నావా? నేను పిలుస్తున్నాను, లోపలికి రాయ్యా. ఈ గుడిలో వియ్యంకురాలుగా నిలబడే కంటే బంధువుగా నీ వెనకాల నిలబడ్డవేనయ్యా నాకు గౌరవం. బావగారు, మనం అంతా కలిస్తే అదొక కళ్యాణం, కానీ మీరిద్దరూ కలిస్తే అదొక తిరణాళ్లే. ఇన్ని సంవత్సరాలు విడిగా ఉన్న ఈ కుటుంబాలు కలిసినప్పుడు మీ బంధం కలిస్తేనే బాగుంటది. నా మనసులో ఎటువంటి బాధ లేదు. పాత గాయాన్ని ఇంతవరకు మర్చిపోలేదు. మళ్ళీ కొత్త గాయాన్ని చేయొద్దు. అర్థం చేసుకోండి. మాస్టారు, ఎన్ని రోజులని మీ కోపాన్ని మనసులోనే దాచుకుని బాధపడతారు? నేను గతం గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు మాత్రం ఆయన ఏం మారాడు? కులాల దగ్గర నుంచి పార్టీ పెద్ద మనుషుల దాకా ప్రతి ఒక్కరితోనూ గొడవలే. ఏ సమయంలో ఎవరేం చేస్తారో తెలియదు. ఇలాంటి వాళ్ళింటికి నా కూతుర్ని కోడలిగా పంపించి అనుక్షణం భయపడుతూ కూర్చోలేను. వదిలేయండి. భైరవ్ సంగతి పక్కన పెట్టండి, కుర్రాడు మంచివాడే కదా. ఈ రోజుల్లో బంధాలను గౌరవించే కుర్రాడు దొరకడం చాలా గొప్ప విషయం. కీర్తన మేజర్ కాబట్టి తనే నిర్ణయించుకుంటుంది. నువ్వేమంటావమ్మా? నానా, సారీ నానా. మన రెండు కుటుంబాలు ఒకటవ్వాలంటే నాకు వివేకే కరెక్ట్ అనిపిస్తుంది. రే, నీ పేరైనా వివేకు, మరి నవరా? నవ్వేంతేనా?
షర్బత్ తాగాలన్నా సరే చట్టబద్ధంగా తాగాలనే మీరు అమ్మాయే ఒప్పుకున్నప్పుడు ఇలా మొండికేస్తే ఎలా? నా కూతురు ఇష్టాన్ని కాదనడం చట్ట ప్రకారం తప్పు. నేను అడ్డుపడను, ఒప్పుకుంటున్నాను. కానీ ఒక కండిషన్, నా కూతుర్ని వాళ్ళ ఇంటికి పంపించను. కావాలంటే వాళ్ళ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా పంపించమని చెప్పండి. చదువుకున్నోడి మాటల్లా లేవు మాస్టారు. భైరవక ఉన్నది ఒక్క కొడుకేగా, వాడిని మీ ఇంటికి పంపించేసి ఆయన ఏం చేస్తాడు? ఎవరమ్మా? అది నా ఫ్రెండ్ తారక నాన్న, తర్వాత మాట్లాడతాను. వామ్మో, అక్కడ కట్ చేస్తే ఎక్కడికి వస్తాడు? చేసేసాడు. నీ ఫోనే. ఈ ఫోన్ నాదే, కానీ ఇందాకటి ఫోన్ నాది కాదు. ఏంటి ఇప్పుడు తీయకపోతే ఆయనకే చేసేసేలా ఉన్నాడు. ఎవరు అడగరా? ఆ మాట నీ కూతుర్ని అడుగు. హలో, చెప్పు తారక. చిన్నానా, ఫోన్ కీర్తికి ఇవ్వండి. ఇవ్వమన్నానా? ఇదిగో తారక నీతో మాట్లాడాలంట. చెప్పవే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే అంకమ్మ గుడికి రా. వస్తున్నావు. ఏంటమ్మా? ఇన్విటేషన్ వాట్సాప్ లో పంపించాను నాన్న, తనేమో ఇంటికొచ్చి ఇమ్మంటుంది. ఆశీర్వాదం వాట్సాప్లో వస్తే ఓకేనంట. మనసు మరీ చిన్నదైపోతుంది. నువ్వేం చేస్తావంటే నేరుగా వెళ్ళి శుభలాకిచ్చిరా. తారక తారక ప్రకాశిస్తుంది. అది కాదు నాన్న. నాన్న నాన్న అండం ఆపేసి ముందు ఆ తారక సంగతి ఏంటో వెళ్ళి చూసిరా. వెళ్ళు. నిశ్చితార్థం తమరి చేతుల మీదుగా జరిగిందిగా. అవును, తోడుగా వెళ్ళ. రేపు విషయం తెలిస్తే నా తార తెస్తా. కీర్తన, ఈ దుపట్టా వేసుకెళ్ళే. అరే, ఎందుకు ఈ మ్యాచింగ్ అంతా? నీ కూతురు ఎవరిని చూడడానికి వెళ్తుందో తెలుసా? మా అన్నయ్య కొడుకుని చూడడానికి వెళ్తుంది. మళ్ళీ తారక ప్రకాశిస్తూనే ఉంటుంది. వెళ్ళు. వస్తానమ్మా, వెనకే బాయ్. భోజనం సంచిలో పెట్టుకుని నువ్వు వచ్చే. ఏయ్, ఎందుకు అడ్డుపడుతున్నావు? వీరా, వెళ్ళమంటుంటే. వేరా ఓ, నువ్వు వెళ్ళు బాబు. మావయ్య, మేమిద్దరం చిన్నపిల్లలం. అదే ఇదే ఏదైనా మాట్లాడుకుంటాం. నేను కూడా వస్తాను. మన ముగ్గురం కలిసి మాట్లాడుకుందాం. భలే సరదాగా ఉంటుంది కదా. అయ్యో లూసు. అమ్మా, ఏంటి ఇంత ఇన్నోసెంటా నువ్వు? అవును, నేను చిన్నప్పటి నుంచి అంతే. కావాలంటే మీ అమ్మని అడుగు. మావయ్య, ముందు టైర్లో గాలుందేమో చూడు. ఉండు, దిగి చూస్తాను. నాకు తెలిసి మీ నాన్న కొట్టే ఉంటాడు. ఉత్తనేగా ఇంట్లో ఉన్నాడు. అంతే, చూస్తూ ఉండు, నేను వెళ్ళొస్తాను. నాకు తెలిసి కొద్దిగా చిలిపి పిల్ల. అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు. కీర్తి, కొంచెం ముందు వచ్చి ఎంత బిల్డప్ ఇస్తుంది చూడు. కీర్తి. కోతి ఇక్కడే ఎక్కడో దాక్కొని ఉంటుంది. ఎలా పట్టుకుంటాను చూడు. కూడానే ఉన్నావు కదరా. అసలు ఏం జరిగిందిరా? ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావురా?
అసలు ఏ సాకు దొరుకుతుందని చూస్తూ ఉంటారా? సంతోషమా? ఇప్పుడు సంతోషమేనా? వీళ్ళతో బంధాలు వద్దనే కదా ఆ రోజు తాంబూలాలు మార్చుకునేటప్పుడు నెత్తినూరు బాదుకున్నాను. వినిపించుకోలేదే. చూశారుగా నా బిడ్డను పొడి చేశారు. నాలాంటి వాడికి ఎవరు శత్రువులు ఉంటారు చెప్పండి? ఇలా జరుగుతుందని ఎవరు అనుకున్నారు? నేను అనుకున్నా. అందుకే భయపడ్డాను. హింస ఎప్పుడు తీర్పుని ఇవ్వదు, అది హింసని ప్రేరేపిస్తుంది. ఇది అర్థం కాక నువ్వు చేసే పాపాలని నా బిడ్డలకు చుట్టుకునేలా చేస్తున్నావు. ఇప్పుడు కూడా డాక్టర్ నా కూతుర్ని కాపాడగలని చెప్పాడు. ఇక్కడుండి నా కూతుర్ని మీరు చంపొద్దు, దయచేసి పోండి. వెళ్ళి చావండి. అన్నా, మాస్టర్ గారు, ఇలాంటిది ఏది జరగకూడదని నిన్ను తోడుగా పంపించాను రా. నువ్వే గొంతుకొస్తావా? పోరా. కలాదర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన రామ్ మనోహర్ నేడు విడుదల చేయబడ్డారు. మాజీ ఎమ్మెల్యే కలాదర్ హత్య కేసులో ముఖ్యమైన సాక్షులు లేనందువల్ల రామ్ మనోహర్, అతని మనుషులు విడుదల చేయబడ్డారని న్యాయస్థానం తరపున తెలియజేసింది. మాజీ ఎమ్మెల్యే కలాదర్ పట్టపగలు నరికి చంపబడ్డారు. రావడం తప్పే. అందుకని ఇన్ని నెలల తర్వాత నువ్విలా గొడవకు రావడం నాకు అసలు నచ్చలేదు. గొడవకి రాలేదు, సహాయం కోరి వచ్చాను. నా సహాయం నీకెందుకు? ఒకడిని లేపేయాలి. నీకు చాలా మంది కిరాహంతకులతో కాంటాక్ట్ ఉందని తెలుసు. నా పేరు బయటకు రాకుండా ముగించాలి. ఎవరినయ్యా? అబ్బాయి ఫోటో వాట్సాప్ పంపుతాను. వేసేయడానికి మనుషులు చాలా మంది ఉన్నారు. వాట్సాప్ లో కనుక పంపిస్తే నేను చేస్తాను క్యూలో వచ్చి నిలబడతారు. కానీ మీకోసం చేస్తున్నప్పుడు మనిషి నమ్మకస్తులై ఉండాలి కదా. కొంచెం ఉండండి. ఫోన్ స్పీకర్ ఆన్ చేసి ఉంచుతాను. ఎవరి మీద మీకు నమ్మకం కలుగుతుందో వాళ్ళని రమ్మన్నా. ఏ మావా, ఎత్తేయాలా లేపేయాలా? పోయిన సంవత్సరం చెప్పినోడిని వేసేసా. ఇప్పటి వరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. అడవి మొత్తం తిరిగినాడు. ఇప్పుడు కడపలో ఎముకలు కూడా ఉన్నాడు. చెప్పమావా, ఈయన కూడా కనిపించకుండా చేయనా? అమ్మాయినైతే లేపేయచ్చు, అబ్బాయి అయితేనే కొంచెం కష్టం. ఏడుకొండలు, నువ్వు పంపించిన ఫోటో చూశాను. ఆ పిల్లని నిన్నే కదా పొడిచాం. ఆ అబ్బాయిని లేపేయాలి. డీటెయిల్స్ పంపిస్తాను, ఆ పని మీద ఉండు. నువ్వు అనుకుంటున్నట్టు ఆ అబ్బాయిని లేపడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఆ అబ్బాయి ఎవరనుకున్నావు? ఎలమనేని భైరవ కొడుకు. మన స్కెచ్ ఆయనకు తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. కావాలంటే డబ్బు కాస్త ఎక్కువ ఇవ్వండి. కుర్రాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏసేమంటావా చెప్పు. చేతికి గుచ్చిన కత్తి కంఠంలో గుచ్చడానికి ఎంతో టైం పట్టదు. హత్య చేయడం ఐస్ క్రీమ్ తిన్నంత ఈజీ అయిపోయింది కదరా. అన్నా, వాట్సాప్ లో ఫోటో పంపించా, అబ్బాయిని వేసేయండి. రే, ఈ ఆటతో ముగించేద్దాం. అన్నయ్య ఇంకో అసైన్మెంట్ ఇచ్చాడు. ఎవరో చూసేస్తాను.
ఏయ్, బండి రివర్స్ చెయ్యి. కుర్రాడు దొరికేశాడు. బాబు, నాకు తెలిసింది నిశ్చితార్థం ఆగిపోయిందని. వదిలే బాబు, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు. రా బాబు, పక్కనే మన తోట, కొబ్బరి నీళ్ళు తాగెళ్దాం. లేదు, పర్లేదు. ఎవర్రా నా చెల్లెలు కూతుర్ని పొడిచింది? అన్నయ్య, నాకేం తెలియదు అన్నయ్య. పోవడమని చెప్పింది సీనయ్య. పొడిచిన నీకు తనెవరో తెలియదు, గాయపడ్డ తనకి నువ్వెవరో తెలియదు. నువ్వు కత్తెత్తినప్పుడు ఈ అన్న నన్నెందుకు చంపుతున్నాడా అని నా చెల్లెలు కూతురు ఎంత అల్లాడిపోయి ఉంటుంది. మన తోటకాయ నువ్వు తాగలేదు కదా, తాగి చూడు. అన్నా, నన్నేం చేయొద్దు, వదిలే అన్నా. నిజమంతా చెప్పేస్తాను అన్నా, అంతా చెప్పేస్తానన్నా. 600 అడుగుల లోతు వరకు తవ్విన బోరుబావులను మూసేయకపోతే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీ బోర్వెల్ ఆపకపోయి ఉంటే మాస్టర్ గారు ఈ పాటికి కోర్టుకు వెళ్ళేవారు. మేము సస్పెండ్ అయి ఉండేవాళ్ళం. సారీ తమ్ముడు. పర్వాలేదు సార్. వస్తాను సార్. మన దగ్గర చేతులు చాచిన వాళ్ళే ఇప్పుడు నోటీసులు చూపిస్తున్నారు. ఇదే అధికారుల బుద్ధి. ఇలా చూడు, పాము కాటేసినట్టు తెలియకూడదు, అది పొట్టలోకి వెళ్ళినట్టు తెలియకూడదు. మన దగ్గర పక్కా టీం ఉంది, లేపేస్తారు. ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావు? అడ్వకేట్ లాగా మాట్లాడమంటే అక్యూజ్డ్ లాగా మాట్లాడుతున్నావు. పావయ్యా ఏంటయ్యా వాడు? ఒక ఆడపిల్ల తండ్రిని లేపేద్దామంటాడు. ఆ పిల్లనేసేయాలి. మాస్టర్ కోర్టుకెళ్ళాలనే కదా ఆశపడుతున్నాడు. కొన్నాళ్ళు హాస్పిటల్కి పోని. చేసేద్దాం తమ్ముడు. చూడు, నీకున్న కోపానికి మొత్తం శాల్తీనే లేపేయకో. అప్పుడు మాస్టర్ 2 రోజుల్లో చిన్న కర్మ ముగించి 3వ రోజు కోర్టుకొచ్చి నిలబడతాడు. ఒంట్లో ప్రాణం మాత్రమే మిగిలుండాలి. జాగ్రత్తగా పని కానివ్వండి. అలాగే తమ్ముడు. అన్నా, నన్నేం చేయొద్దన్నా. పోలీసులకి నిజంతో చెప్పేస్తాన్నా. ఒకటి వదలకుండా చెప్పేస్తాన్నా. నేను నీకేం చెప్తానో అది మాత్రం పోలీసులకు చెప్పు. నాకు భైరవ్కి ఎప్పటి నుండో బాగుంది. అందుకని వాళ్ళ అబ్బాయిని చంపడానికి స్కెచ్ చేశాం. ఆ రోజు ఏంటో వాళ్ళ అబ్బాయి తప్పించుకున్నాడు. అందువల్ల ఆ కోపంలో భైరవ చెల్లెలు కూతుర్ని పొడి చేశాం. ఏం చేస్తున్నాడేంటి? అయ్యా నమస్కారం. అయ్యా ఏం చేస్తున్నావయ్యా? ఎక్విష్లందరినీ పట్టుకున్నామయ్యా. నువ్వెక్కడయ్యా పట్టుకున్నావు? భైరవ అనే ఒక్కడే 3 గంటల్లో వాడిని పట్టేశాడయ్యా. అయ్యా అది కాదయ్యా. 3 స్పెషల్ టీంలు కూడా మీరు చేసిందేంటయ్యా? అయ్యా నేను చెప్పేది. దెబ్బలు తిన్న వాడి దగ్గర కంప్లైంట్ తీసుకుని ఆ భైరవని తీసుకెళ్లి లోపలేయండి. అలాగేనయ్యా. రౌడీజం చేయొచ్చయ్యా, కానీ రౌడీలు పోలీసుల పనులు చేయకూడదు. ఓకే? సరేనయ్యా, పట్టుకుంటాను. దొరకని మక్కలు ఎరగొడతాను.
అయ్యా నాకు డబ్బేం అక్కర్లేదయ్యా, ఆ బోరు మూసేయండి అయ్యా, అది చాలు. మేకే కదయ్యా పడిపోయింది, తీసుకో. అయ్యా మేకకు ప్రాణం లేదా, మనిషికే ప్రాణమా? మేకల్ని గేదెల్ని పెంచి చూడండి, అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏంటో. అయ్యా. సో ఇకపై మనం బోర్వెల్ మూసేద్దామా సో? ఇది బిజినెస్ కోసం కదమ్మా, నా ప్రెస్టీజ్ కోసం. కోర్టుకు వెళ్ళి దాన్ని మూయించారు కదా, దాన్ని ఎలా తెరవాలో నాకు తెలుసు. మీరేమీ కంగారు పడకండి, ఇంకో 2 వారాల్లో బోరు వేసేద్దాం. థ్యాంక్ యూ సార్. హలో, అభిషేక్ గారి ఫైల్ రెడీ అయిందమ్మా? రెడీ అవగానే సార్ని గెస్ట్ హౌస్కి వెళ్ళి చూడమ్మా. ఆ? ఓకే. ఇక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి సార్ ఇది? ఇదే మీ కూతురైతే ఇలా పంపిస్తారా? ఏమయ్యా లాయరు, ఎవరివయ్యా నువ్వు? జీవితంలో మొదటిసారి మంచి పని చేశావు. ఇలాంటి విలేజ్ అమ్మాయిని అయ్యో ఎన్ని రోజులైందో. 16 ఏళ్ల వయసు పడి లేచి. ఆల్ ద బెస్ట్. ఏమైందమ్మా? సారీ సార్, నేను పొద్దునుంచి ఏం తినలేదు, అందుకే కాస్త తల తిరిగినట్టు ఉంది, మైకం వచ్చి పడిపోయాను. అలాగమ్మా, నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెమ్మంటాను. లేదు సార్, థ్యాంక్ యూ. వెళ్ళి త్వరగా ఏమైనా తినండి. ఏంటి సార్ బండి స్పీడ్ పెరిగింది? ఏం లేదు సార్. హలో, ఎవరు మాట్లాడుతుంది? సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్. ఏంటి భైరవుని చూసారా సార్? ఈ కుర్రాడు మీకేమవుతాడు? అవును సార్, భైరవని ఇప్పుడే తులసి గెస్ట్ హౌస్ లో చూశాను. మీరు వెంటనే వెళ్ళారంటే అతను పట్టుకోవచ్చు. వెళ్ళండి. తొందరపడి ఎందుకు పోలీసులకు ఫోన్ చేస్తున్నారు? అన్నయ్య బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు కదా. బెయిల్కి ట్రై చేస్తున్నాడా, లేదంటే ఇంకా నలుగురు నరకడానికి ట్రై చేస్తున్నాడా? న్యాయంగా చూస్తే నా కూతురి పొడిచిన వాడి మీద కత్తెత్తుకు నేను వెళ్ళాలి, కానీ నేను చట్టాన్ని గౌరవిస్తున్నాను. ఊర్లో వాళ్ళందరినీ దండించడానికి అతనెవరు? పట్టుకుని జైల్లో వేస్తేనే బుద్ధొస్తుంది. వెంకటేశ్లు, ఇదంతా కుదరదయ్యా. రండి 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 రండి, కూర్చోండి. జ్యూస్ తాగుతారా? వద్దు, పర్వాలేదు. సరే కూర్చోండి. పెద్దవాళ్ళు, మీరు కబురు పెడితే నేనే వచ్చేవాడిని. నా కొడుకు 2 రోజులుగా కనపడడం లేదు, అందుకే. ఎవరైనా ఫ్రెండ్స్ తో టూరు గీరు వెళ్ళుంటాడు, దీన్ని మీరు పెద్దగా పట్టించుకుంటారేంటి? లేదు, ఏదైనా వాళ్ళ అమ్మతో ఫోన్లో మాట్లాడేవాడు. 2 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అది ధైర్యం ఉన్నాడే, అందులో తేడా ఏం లేదు. నాకే కొద్దిగా భయంగా ఉంది. మీరు చాలా గొప్ప ధైర్యవంతులు కదా, ఇలా భయపడుతున్నారేంటండి? ఏమయ్యా, వీరి దగ్గర ఒక కంప్లైంట్ తీసుకో. ధైర్యంగా ఉండండి, ఇక్కడ మేమెందుకున్నాం? ఏమయ్యా
రెంటి గారు కొడుకా నువ్వు ముందే చెప్పచ్చు కదా. ఇతని దగ్గర 500 తీసుకుంటాయా? నమస్తే సార్. సార్ ఇలా రండి. హెల్మెట్ లేని వాళ్ళని పట్టుకుంటున్నారు, భైరవను పట్టుకోవట్లేదే. అతను ఎక్కడున్నాడని తెలుసుకొని వెళ్లే లోపల ఎస్కేప్ అయిపోతున్నాడండి. ఆ బకాడిగాడే ఇన్ఫార్మర్. వాడిని పట్టుకుంటే చాలండి, భైరవని పట్టుకోవచ్చు సార్. సార్ బకాడి గురించి తెలుసా చెప్పండి సార్. చిన్నమ్మా, చిన్నమ్మా, అమ్మా చిన్నమ్మా, మీ అన్న దాక్కుని తిరుగుతున్నాడో లేదో గానీ నేను దాక్కుని తిరగాల్సి వస్తుంది. ఏదో బాంబు కేసులో తీవ్రవాదిని వెతుకుతున్నట్టు నన్ను వెతుకుతున్నారు. ఏంటి కుటుంబమే మాయమైపోయారు? అమ్మా చిన్నమ్మా, చిన్నమ్మా, తెగ ఆకలిస్తాను చిన్నమ్మా. కూర్చుని ప్రశాంతంగా ఒక్క ముద్ద తినలేకపోతున్నాను. అన్నం పెట్టి చిన్నమ్మా. భోజనం ఆయనకి మాత్రమే సరిపోతుంది. నువ్వెక్కడికైనా బయటికి వెళ్ళి భోంచేయి. ఏంటే ఓ పక్క వాడు ఆకలి అంటున్నాడు, నువ్వేంటంటే తీసుకెళ్ళి నా భోజనం పెట్టు, నేను తర్వాత తింటాను. అదిగో చెప్పారుగా, వెళ్ళు ఆయన భోజనం పెట్టు. ఈరోజు ఒక్కరోజు మాస్టర్ గారు హోటల్లో తింటారు. తొందరగా పెట్టమ్మా. ఇలాగివ్వు. రావయ్యా. ఎక్కడికి రా, కదలకు రారా. బగాడి భయపడకు, భయపడకు. ప్రేమతో పిలిచి అన్నం పెట్టే తల్లి హోటల్కి వెళ్ళి తిను అన్నప్పుడే నేను అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఆకలి కళ్ళు కప్పేసిందమ్మా. సార్ చెప్పండి సార్. ఆడు ఫోన్ చేశాక మీరు స్టేషన్ తీసుకెళ్ళండి. రే కూర్చొందిరా. ఇది తినే బదులు విషయం ఏదైనా ఉంటే ఇవ్వండి. భైరవ్ ఎక్కడున్నాడో నీకు తెలుసని వాళ్ళనుకుంటున్నారు. అది తెలియపరచడం నీ బాధ్యతరా. మీ బాధ్యతను మీరు సరిగ్గానే చేశారుగా, అలాగే ఉండండి. ఏంటి రే రే తినరా. సార్ వాడు ఆకలికి తట్టుకోలేడు. తరిమి పట్టుకునే సంతోషపడి ఉండేవాడిని. నాకు అన్నం పెట్టి పట్టించారు. అతన్ని మధ్యలో కూర్చోబెట్టి తీసుకురండి. సార్ కావాలంటే నేను వాడిని స్టేషన్ దింపుతాను. ఒక బండి మీద ముగ్గురు వెళ్ళకూడదు సార్. తీసుకువెళ్ళి నన్ను ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదు, ఆయన బండిలో నేను రాను సార్. మెంటలోడు. మతకి నువ్వేం దిగులు పడకు, ఎంక్వైరీ అయ్యాక నేను వెళ్ళి తీసుకొస్తాను. అది గిట్టుబాటు కదా మేడం. నా షర్ట్ చింపేకండి అయ్యా. వదిలేండి అయ్యా. లేదు మేడం, నేను కానిస్టేబుల్ ఊరికి కొత్త మీరు సార్. పని పూర్తి చేయండి. నువ్వు కూర్చోవయ్యా. బటన్ తెప్పిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడి చూస్తాను. టీ చెప్పోయా. నాకా సార్? అలాగే మంచి బిస్కెట్ ప్యాకెట్ ఒకటి. ఆకలిస్తాను సార్. పేరుకు పెద్ద మనిషే గాని చిల్లి గవరాల్సడు. రాజవేల్ పాండు ఇతనా? పొలం డబ్బులు ప్యాకెట్లో పోయినట్టు నువ్వు పింకల్నే పంపించు, ఏం పర్లేదు. నేను మనిషిని పంపుతానులే. బిస్కెట్ చేతిలో తీసి టీలో ముంచుకుని తింటేనే అద్భుతంగా. నువ్వు ఊళ్ళో దాచిపెడితే నేను ఎస్పీ దగ్గర తిట్లు తినాలా? ఎన్ని రోజులు వెతకలరా? మేము పిచ్చోళ్ళు అనుకున్నావా? నీ ఏదో మొహానికి బిస్కెట్ కావాలా? చెప్పరా. భైరవ్ ఉన్న చోటు నీకు తెలుసా తెలీదా? నిన్ను కొడితే వాడు వస్తాడని నాకు తెలుసురా. నిన్ను చెల్లెలు బావా చుట్టాలు ఊరాళ్ళు భైరవకి కొన్ని వేల మంది చుట్టాలు ఉండగా ఒక పనోన్ని నన్ను పట్టుకుని కొడితే భైరవాన్ని ఎలాగైనా పట్టుకోవచ్చు అనుకున్నావు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలు కదయ్యా, అవార్డయ్యా. కొట్టవయ్యా.
చూడండి, ఈయన మాత్రమే కాదు, కొట్టాలని ఆశపడ్డ వాళ్ళు ఎవరైనా 5 నిమిషాలు ఆశ తీరా కొట్టండి. ఈలోగా భైరవన్నకు వార్త తెలిసిందో చావు కబురు చెప్పడానికి మీ ఇళ్లకు మనుషులను పంపించాల్సి ఉంటుంది. ఫోన్ మోగుతుంటే తెలియడం లేదా? తీసి మాట్లాడవయ్యా. ఇంకో 10 నిమిషాల్లో నేను ఇంటికి వస్తాను. మర్యాదగా వాడిని తీసుకొచ్చి ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయి. శాంతంగా ఉండండి. నిశ్శబ్దం. ఎంతవరకు ఈ ఇంటికి పోలీసులే రాలేదు. వెళ్ళవయ్యా. భైరవ నేరస్తుడు తెలుసు కదా. అవును, నువ్వు పెద్ద ఉత్తముడివి. మీ అందరినీ గంజాయి కేసులు లోపలిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. కేసు పెట్టుకోవాలంటే పెట్టుకో. మేము అందరం జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సమయానికి వచ్చావు బకాడి. నోట్లో ఉన్న కిళ్ళి ఉమ్మేసి పోలీసులు ఎందుకు వచ్చారు అడుగు బకాడి. అడుగుతాడు. ఇది నీకు కిల్లి. అవును. నువ్వు ఆ పచ్చి బియ్యం గడి పెళ్ళానివేగా. అవును. మరలో వేసి పిండి చేస్తాను. కిల్లి అంటావా? హలో రాజవేల్, అన్నని అడిగి చెప్పాక ఊ అంటేనే గేటు దాటాలి. చూడండి, మీ కొడుకు విషయంలో ఏమేం జరిగాయో నాకు తెలియదు. తెలుసుంటే ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్పేవాణ్ణి. ఆ రోజు 6 గంటలకు మీరు భైరవుని తోటలో చూశారు కదా. ఆ సాక్ష్యం చెబితే చాలు. నా కొడుకు ప్రాణాలతో ఉన్నాడా లేదా ప్రాణాలతో లేడా ఏదీ తెలియకుండా ఒక్కో నిమిషం తలుచుకొని కుమిలిపోతున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. వస్తాను. మంచిది. భైరవ విషయంలో ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పకపోతే నా ఆస్తంతా అమ్మైనా సరే వాడి వంశాన్నే నాశనం చేస్తాను. కన్న కొడుకు ఏమయ్యాడో తెలియక కుమ్మిపోవడం చూస్తుంటే అతను తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తోంది. రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు. సాక్ష్యం చెప్పడమే న్యాయం. మన మనస్సాక్షికి మనం నిజాయితీగా ఉండాలి. నన్ను క్షమించు. అదంతా గిట్టుబాటు కాదు. సార్ నమస్తే సార్. భైరవ కేసులో విట్నెస్ చెప్పడానికి వచ్చాను సార్. సార్, భైరవకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యము లేదన్నారుగా. ఆ సాక్ష్యం ఏదో నేను చెప్తాను. సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు గొప్ప మగాడు. పోవయ్యా. కంప్లైంట్ ఇచ్చిన వాడే వాపస్ తీసుకుని పోయాడు. సార్, అమ్మా నమస్తే. సార్ లేరమ్మా. రా బాబు. కూర్చో. మన మాస్టారు. కూర్చో. దానికి ఒంట్లో బాలేదు. ఓ,
ఎందుకు కంప్లైంట్ని వాపస్ తీసుకున్నారు సార్? నా కొడుకు దొరికాడు. రాత్రి ఫోన్ చేశాడు. బెంగళూరులో ఉన్నాడట. రాత్రి లేటుగా చేయడం వల్ల మీకు ఫోన్ చేసి చెప్పలేదు. నేనేమో మా అబ్బాయి కనబడలేదని మీ ఇంటికి వచ్చి గొడవ చేశాను. క్షమించండి సార్. మీ అబ్బాయికి ఫోన్ చేయండి, నేను మాట్లాడాలి. అది మరి అబద్ధం చెప్తున్నారు. అబద్ధం చెప్పడం తప్పు సార్. ఎందుకు సార్ కంప్లైంట్ని వాపస్ తీసుకున్నారు? ఏమైంది? నిన్న మీ వైఫ్ ఇక్కడికి వచ్చారు. ఏంటమ్మా ఇది ఒంటరిగా? అది ఈ టైంలో? మీకు మీ బిడ్డ మీద ఉన్న మమకారంతో మా అన్నయ్యని పొడుస్తాను, నరికేస్తానంటూ బయలుదేరారు. కానీ మా అన్నయ్య మీ కొడుకుని ఏమీ చేయలేదు. అయితే నా కొడుకేం కాలేదుగా? ఊళ్ళో వాళ్ళని దండించడానికి అతనెవరు? పట్టుకుని జైల్లో వేసిన బుద్ధొస్తుంది. అయినా భైరవుడు ఇటువైపు ఎందుకు వస్తాడు సార్? నాకు ఇన్ఫర్మేషన్ రాబట్టే కదా ఫోన్ చేస్తున్నా. ఒకవేళ భైరవుడు ఇక్కడికి వస్తే నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, సరేనా? హలో హలో సార్, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. బాబు, మా అన్నయ్య ఇటువైపుగానే వచ్చాడా అని. మీరు లోపలికి వచ్చి వెయిట్ చేయండి. నేను ఎస్ఐ గారితోనే మాట్లాడుతున్నాను. లోపలికి వచ్చి వెయిట్ చేయండి మేడం. హలో, ఎస్పీ ఆఫీస్ నుండి ఒకే ప్రెషర్. తమ్ముడు, భైరవుడు గనక అక్కడికి వస్తే అది ఇన్ఫార్మ్ చేయమ్మా. హలో హలో. ఓకే సార్, గెస్ట్ వచ్చారు సార్, నేను కాల్ చేస్తాను. బంగారం మనసే దోచి సింగారం. నా మీద ఒట్టు, నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు. వెళ్ళు, నేను చూసుకుంటాను. వెళ్ళు.
చెయ్యని నేరానికి మా అన్నయ్యకి శిక్ష పడకూడదు. రేపు బెయిల్ వస్తుంది. మా అన్నయ్య బయటికి రావాలి. చట్టాన్ని గౌరవించాలి, నిజాయితీగా ఉండాలని ప్రతిసారి అంటుంటారు మా వారు. హత్య చేసి ఆయన ముందు నిలబడుతున్న ప్రతి క్షణం నాకు నరకయాతనగా ఉంది. మా అన్నయ్యకిచ్చిన మాట వల్లే మౌనంగా ఉన్నాను. ఎప్పుడైతే మా అన్నయ్య వంశాన్ని నాశనం చేస్తానన్నారో, ఎప్పుడైతే మా అన్నయ్యకి అగెయిన్స్ట్గా మా ఆయన సాక్ష్యం చెప్తానని ముందుకొచ్చారో, ఇక నేను మౌనంగా ఉండలేను. కన్న బిడ్డని పోగొట్టుకున్న మీ వేదన నాకు అర్థమవుతోంది. నేను ఓ బిడ్డని పోగొట్టుకున్నదాన్నే. కానీ ఇంతమంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసిన దుర్మార్గుణ్ణి చంపినందుకు నేను బాధపడట్లేదు. నేను ఇప్పుడే పోలీసుల దగ్గర సరెండర్ అయిపోతాను. అమ్మా, వాడికి వెయ్యాల్సిన శిక్ష నువ్వు వేశా. బయట ప్రపంచంలో మంచివాడుగా నటించి లోపల ఎంత రాక్షసత్వంతో ఉన్నాడా? కొడుకిలాంటోడని తెలిస్తే వాడి తల్లి ప్రాణంతో ఉండదు. నీకు చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. ఈ పోలీసు కేసు ఇవేమీ వద్దు. ఇలాంటి రాక్షసుణ్ణి పెంచావని తెలిస్తే ఊరు మొత్తం మొహం మీద ఉమ్మేస్తుందమ్మా. ఆ పని మాత్రం చేయకమ్మా. నా భార్యకి విషయం తెలియకూడదమ్మా. వాణ్ణి చంపానని మాతంగి చెప్పినప్పుడు దాన్ని నేను చంపుండాల్సిందే. మాతంగి చెప్పింది నమ్మకుండా ఒకరు జైలుకి వెళ్తేనే ఇలా జనం ఫుల్ అవుతున్నారు. ఏ బక్కడి, నువ్వు జైలుకు పోలేదా? నిన్నేసేసి వెళ్ళాలనుకుంటున్నాను. బైరవన్ని తీసుకురావడానికి వెళ్ళలేదా? మా పులి బిడ్డ వివేక్ వెళ్ళాడు. 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాడు. ఏంటి కార్లో తీసుకొస్తున్నాడు? జీప్ ఏమైపోయింది? ఆశ్చర్యంగా ఉందే. వీళ్ళు వచ్చారేంటి? రాలేదే. అలా చూడు, వాళ్ళ మాదండి వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అన్నయ్య ఇంటికి వచ్చిందో. క్షమించు బావా. దానికి ఏంటి బావా దీనికి పోయి